కలియుగం అంధకారంలో మునిగిన వేళ ధర్మం నిశ్శబ్దమైపోయినప్పుడు అధర్మం రాజ్యమేలిన ఈ లోకానికి ఒక చివరి హెచ్చరికగా అవతరిస్తాడు కల్కి అవతారం. అతడు రావడం యుద్ధం కోసం కాదు, వినాశనం కోసం కాదు, న్యాయం కోసం. తెల్లని దివ్యాశ్వంపై అగ్నిలా ప్రకాశిస్తూ అవతరిస్తాడు కల్కి. ఆయన ఖడ్గం 1000 సూర్యుల కాంతికన్నా ప్రబలమైనది. అబద్ధాలను చీల్చుతుంది, అహంకారాన్ని నాశనం చేస్తుంది. తప్పుడు రాజులు కూలిపోతారు, అధర్మశక్తులు భస్మమవుతాయి. ఎందుకంటే ఇది అంతం కాదు, ఇది శుద్ధి. చీకటి ముగిసిన తరువాత సత్యయుగం ఉదయిస్తుంది. అతడే భవిష్యత్తు, అతడే న్యాయం, అతడే శ్రీ కల్కి అవతారం.